సార్, అమరావతి పునఃప్రారంభం అయింది. అది కూడా మోడీ గారు వచ్చి వెళ్ళారు. అసలు ఈ అమరావతి ఎన్ని రోజులకి పూర్తవుతుంది? ఇప్పుడు ఉన్న రైతులు ఇచ్చిన 32,000 ఎకరాలు కాకుండా మళ్ళీ ఇంకో 20,000 ఎకరాలు అంటున్నారు. మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఆ, గన్నవరం టు అమరావతి 30 కిలోమీటర్లు అదే ఉంది. మనకు హైదరాబాద్ శంషాబాద్ 30 కిలోమీటర్లు అన్నట్టుగా. మళ్ళీ పక్క పక్కనే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు. ఏంటి సార్ ఇది? ఎంత సాధ్యం అయ్యేదేనా? అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? నమస్కారం అండి. సుమారు 10 ఏళ్ళు అయినా కూడా మనకు మంచి రాజధాని లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి చేత శంకుస్థాపనలు లేకపోతే మహాసభలు జరిపారో అది మంచిదే. రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, రేపటి తరం కోసం ఆలోచించే వారందరూ కూడా ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనికి అమరావతికి సంబంధించి అండగా ఉండాలి, చేయి కలిపి నడవాలి. ఈ అమరావతి పునర్నిర్మాణం అండి లేకపోతే నిర్మించుకోవడానికి చేసే ఒక భగీరథ ప్రయత్నాన్ని అందరం కూడా మద్దతు ఇవ్వాలి. అయితే దాంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరి అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలి? అదేవిధంగా అమరావతిలో ఈ 1,00,000 కోట్లతోటి నిజంగా ఇంటర్నేషనల్ స్థాయిలో అమరావతి ఒక రాజధానిగా మరి హైదరాబాద్ అంత స్థాయికి వెదుగుతుందా అంటే నాకు నమ్మకం లేదు. అదేవిధంగా అమరావతి పేరట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే ఒక వాదన అది కరెక్ట్ కాదు. అమరావతిలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అమరావతిని మంచి ప్లేస్ని సెలెక్ట్ చేశారు. కానీ అక్కడ అభివృద్ధి చెందాలంటే ప్రజలతో పాటు ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి డెసిషన్స్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అక్కడ ఏదో నిర్ణయాలు అమలు జరుపుకుంటూ పోతూ ఉన్నారు. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే 3 ఏళ్ళు ఆగండి అని అంటున్నారు. మరి 3 ఏళ్లలో అమరావతి పూర్తి అవుతుందా అంటే పూర్తయినా కూడా ఏ స్థాయిలో ఉంటుంది? మళ్ళా అక్కడి నుంచి హైకోర్టుకు సంబంధించి బెంచ్ ఒకటి కర్నూలుకు వెళ్ళిపోబోతుంది. మరి అది కూడా చాలా ముఖ్యమైన విషయమే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్టు గన్నవరంలో దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది. మరొక ఎయిర్పోర్ట్ ఇక్కడ కట్టాలంటున్నారు. మరి 2 ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్లు ఏర్పరచుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అంత అవసరం ఉందా? అదేవిధంగా తీర ప్రాంతాల్లో చాలా అభివృద్ధి జరగాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ తీర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ సంపద సృష్టించేటువంటి పనులు జరగాలి. ప్రతి జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది స్కిల్ ట్రైనింగ్తో పాటు ట్రైన్ అయిన వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేపట్టి ముందుకు వెళ్తున్నప్పుడు దాంతోపాటు వాళ్ళు బాధ్యతాయుతంగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ ఎలా అభివృద్ధి చెందాలి అనేది ఒక ప్రణాళిక రచించుకుని మరి విశాల దృక్పథంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఖచ్చితంగా మరి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకి రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదని అంటున్నారు. ఎందుకంటే అది సెల్ఫ్ జనరేటెడ్ ఇన్కమ్ వచ్చే ఒక పాలసీ లేకపోతే ఒక ప్రణాళిక అని అంటున్నారు. ఆ ప్రణాళిక ఏంటి? భూముల్ని అభివృద్ధి చెందించి మౌలిక వసతులు చూపించి ఆ భూముల్ని ఇతరులకు అమ్మి ఆ డబ్బుతోటే అమరావతిని నిర్మించాలని. అది ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికే చాలా కాలాతీతం, ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే టైం ఎక్కువ అవుతుందో మరి ఎవరైతే పొలాలు ఇచ్చిన రైతులకు ఇచ్చినటువంటి ఆ పొలాల యొక్క వాల్యూ అనేది పెరగదు. ఇప్పుడు వెంటనే మీరు కొనండి అంటే కొనే పరిస్థితి లేదు. అక్కడ బ్రోకర్స్ వచ్చేసారు. వాళ్ళందరూ కూడా తక్కువ రేట్లో ఉన్నదాన్ని ఎక్కువ చేసి అమ్మేసి ఏదో లాభం పొందాలని రేట్లు పెంచినందువల్ల కొనేవాళ్ళు ముందుకు రావటం లేదు. వాళ్ళు కొనకపోయినా
కొంటారులే ఎప్పటికైనా అనే ఉద్దేశంతో ఇన్ని లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా అని ఆ ఉద్దేశంలో ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ బ్రోకర్స్ కానీ ఇతరులు కానీ ఎక్కువ డబ్బు గుంజాలని చూస్తున్నారు. ఇది గవర్నమెంట్ కొంత కంట్రోల్ అనేది పెట్టాలి. ఈ మార్కెట్ వాల్యూ లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ అమరావతి ఏరియాకి సంబంధించి ఒకే విధంగా ఉండేటట్టుగా చూస్తే గవర్నమెంట్కి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. తక్కువ రేట్లలో అంటే మరీ ఎక్కువ రేట్లు కాకుండా ఇళ్ళు కనుక ఏర్పాటు చేయగలిగితే నివాసాలు అనేవి ఏర్పడి అవసరాల కోసం మరి ముందుకెళ్ళే అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు సామాన్య మానవుడు కూడా అమరావతిలో భాగస్వామ్యం అయ్యేందుకోసం కావాల్సినటువంటి వసతులు, అవసరాలు, అవకాశాలు అక్కడ ఉండాలి. మరి ఇప్పుడున్న రేట్లలో అక్కడ స్థలం కొనుక్కొని సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి అయితే లేదు. మరి వరల్డ్ లెవెల్ క్యాపిటల్ అంటే కేవలం బిల్డింగ్లు లేకపోతే కొన్ని రోడ్లు లేకపోతే ఎయిర్పోర్ట్ వచ్చినంత మాత్రం జరగదండి. అక్కడ నివాసయోగ్యంగా అన్ని రకాల వాళ్ళు ఉండే విధంగా జరగాలి. అలా గ్రోత్ అయి ముందుకు వెళ్ళాలంటే చాలా కాలం పడుతుంది. 3 ఏళ్లలోనే ఈ 1,00,000 కోట్లతో నిర్మించే ఈ పథకాల వల్ల అమరావతి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏర్పడిపోద్ది అని కనుక ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళు భ్రమలో ఉన్నట్టే మనం భావించవచ్చు. అమరావతితో పాటు పోలవరంతో పాటు అన్ని కోస్టల్ ఏరియాస్లో ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో అవన్నీ డెవలప్ చేయటం, పోర్ట్స్, దాంతోపాటు నిరుద్యోగ యువతకి అవకాశాలు ఏర్పాటు చేయటం, తర్వాత మంచి మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ట్రంప్, రిలయన్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఆఫీసులు పెడుతున్నారని చెప్పి తెలిసింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజెస్ లేకపోతే మెయిన్ లెవెల్లో రాబోతున్నాయని చెప్తున్నారు, ఏఐకి సంబంధించి ఆధారితం. మరి హైదరాబాద్కి సంబంధించి అంత లెవెల్లో జరుగుతున్నప్పుడు కాంపిటేటర్గా మరి అమరావతిలో కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోని ఏం చేయబోతున్నారు ప్రతి జిల్లాకి సంబంధించి అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకందరికీ తెలుసు హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ తోటే తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలన్నీ డెవలప్ అవుతున్నాయి. మరి అమరావతి పెరిగినంత మాత్రాన అక్కడ హైదరాబాద్లో వచ్చేంత ఇన్కమ్ వస్తుందంటే వచ్చే అవకాశం లేదు. అంత రానప్పుడు మిగతా ఏరియాస్లో డెవలప్మెంట్ జరగాలంటే అక్కడ సెల్ఫ్ డెవలపింగ్ సిస్టమ్స్ అంటే స్వయంకృతంగా ఆదాయం వచ్చే పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉండాలి, రావాలి. మరి అలా జరుగుతుందా? ఒక వైజాగ్ డెవలప్ చేస్తే జరిగిపోతుందా అంటే అలా కాదు. రాష్ట్రంలోని ప్రతి ఏరియాలో ముఖ్యంగా జిల్లా కేంద్రాలని స్ట్రెంగ్త్ చేసి ఆర్థికంగా, సామాజికంగా మరియు వ్యాపార పరంగా సెల్ఫ్గా డెవలప్ అయ్యే విధంగా ఇండస్ట్రీస్ కానివ్వండి లేదా రైతులకు సంబంధించి ఏదైనా మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇన్నోవేటివ్గా ప్రొడక్ట్ ఒకటి తయారు అయ్యేటట్టుగా చేయగలగాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం మరి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే నేను అమరావతిని మద్దతిస్తున్నాను. దాంతోపాటు మిగతా ఏరియాస్ అన్ని డెవలప్ అయ్యేదాని కోసంగా ప్రణాళికలు రచించాలని కోరుతున్నాను. ఆ విధంగా రచించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలను రచించి దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.